చర్చన్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇండియా యుఎస్ డీల్ జరిగింది, అంతకుముందేమో ఇండియా యూరప్ డీల్ జరిగింది. ఈ లేటెస్ట్ ఇండియా యుఎస్ డీల్ వల్ల ఏంటి మనకి లాభం ఏంటి, ఎలా ఉండబోతోంది? మీకు అందరికీ నమస్కారం. స్వతంత్ర వ్యక్తిత్వంతో ఆలోచించిన వాళ్ళు ఎన్నారండి. కంప్లీట్గా ప్రతిపక్షాలు ఏవో కంప్లీట్గా అధికార పక్షంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడడానికి రేపు కాకుండా ఎందుకంటే ప్రజలు స్వతంత్రంగా ఉండే ఆలోచన కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వన్ సైడ్ కాకుండా మనకి యూరోప్తో జరిగిన ఒప్పందం డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉందండి, అడ్వాంటేజ్ ఉంది. దాంట్లో ఇండియాకి మనం అనుకుంటున్నాం అంటే కార్ల విషయంలో 110% ఉండేది 10% తీసుకొచ్చేస్తారు ఇమ్మీడియట్గా 40 అలా వరుసగా తగ్గుతుంది. అది యూరోప్ కార్ల యజమానులకి లేకపోతే యూరోప్లోని ప్రెషియస్ గుడ్స్ సప్లై చేసే వాళ్ళకి ఉపయోగం. ఇండియా నుంచి యూరోప్ అదర్ ఆల్టర్నేటివ్ ఉంది. ఎందుకంటే నిన్న 50% 25% మా పాలకొల్లు నర్సాపురంలో ఉన్న షింప్ కంపెనీస్ ఇది రావడానికి ముందే యూరోప్ షిఫ్ట్ అయ్యాయి చాలా వరకు. లాస్ట్ వీళ్ళు రావడానికి ముందే నాకు తెలిసిన వర్మ గారు అనేక మంది మాట్లాడుతుంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళారు. కానీ దాంట్లో ఏంటంటే యూరోప్లో స్ట్రింజెంట్ నార్మ్స్ ఉంటాయి. ఏది ఇంకోటి అవశేషాలు అమెరికా కంటే స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎస్పెషల్లీ కంట్రీస్లో, ఎస్పెషల్లీ కొన్ని కంట్రీస్లో ఇది మొత్తం రిజెక్ట్ చేస్తారు. అంత కేర్ తీసుకుని పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇండియాకి డెఫినెట్గా అది లాంగ్ టర్మ్లో లాభమే. దీనివల్ల అమెరికా ఏదైతే ఉందో ఆలోచిస్తుంది. ఇండియా ఈజ్ డెవలపింగ్ అదర్ విండోస్, దే ఆర్ థింకింగ్ దట్ వీఆర్ ద ఓన్లీ విండో అని. బట్ ఇండియాకి మన యూరోప్ తీసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎక్కువగా లేదు ఇండియాకి అనుకోండి, చాలా తక్కువ అండి, 1,00,000 కోట్లు కూడా లేదు. అదే అమెరికా చూసుకుంటేనండి, ఇది దయచేసి ఈ ఫిగర్స్ అర్థం చేసుకోవాలి. అమెరికాకి మనం ఎగుమతులు దాదాపు 7,00,000 కోట్ల రూపాయలు పైబడి చేస్తున్నాం, దిగుమతులు 4,00,000 కోట్లు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ 3,00,000 కోట్ల రూపాయలు, ఒక్కో సంవత్సరం పెరుగుతుంది 3,500 కోట్లు కూడా పైబడి ఇండియాకి అమెరికా నుంచి డాలర్స్ విదేశీ మార్గదర్యం సమకూరుతుంది. దట్ ఈస్ వై ఆయిల్ మనం బెదిరిస్తున్నారు. మీకు అర్థమైంది కదండి. వాళ్ళు మన బెదిరించే దేనికి ఏం వేస్తాడు మన మీద? అక్కడ మహా ఉంటే H1B మీద అక్కడ వాళ్ళు పెడతారు, వాళ్ళు కాకపోతే యూరోప్ వెళ్తారు, మిగతా చోట్లకి వెళ్తారు, అంతే కదండి. ఇవాళ అలాంటిది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అమెరికా విషయంలో ఇవాళ జరిగిన ఒప్పందం అనేది కొన్ని విషయాల్లో ఆత్మహత్య సదృశ్యంగా భావించారు. ఎట్లా? మొట్టమొదటిగా మన దేశ ప్రతిష్ట హక్కులు కమ్ వాట్ ఎవర్, ఈ దేశం సర్వసత్తాక గణతంత్ర సెక్యులర్ రాజ్యంగా నిలబడిన దేశం మన దేశం. ఏ రోజైనా సరే చెప్తున్నా, ఆ రోజు బ్రిటిష్ సాధించి స్వతంత్రం పోరాడి సాధించుకున్న, భిక్షతో కొన్ని దేశాలు సాధించుకోవాలా, పోరాడి ప్రాణాలు అర్పించి సాధించుకున్న క్విట్ ఇండియా మూమెంట్తో అన్ని తర్వాత అలాంటి దేశంలో ఆ నీచ నికృష్టమైన లింకింగ్ దిక్కుమాల రోగ్ నేషన్ పాకిస్తాన్, నీచ నికృష్టమైన పాకిస్తాన్ పడను కూడా చేసింది, చాలా చేసింది, దుర్మార్గాలు చేసింది. పహల్గాంలో అంత నీచంగా చేశారు. లక్షలాది మంది ఆర్మీ మంది జమ్మూ కాశ్మీర్లో ఉంటే అక్కడ అన్ని వేల మంది వస్తుంటే కనీసం 10 మంది పోలీసులు, ఆర్మీ భద్రతా దళాలు కాదండి, ఇంకోటి పట్టిన కోసం 10 మంది పోలీసులు పెడితే మన బతికేవాళ్ళు కదా కనీసం కొంతన్నా. లేదా తాపిగా టూరిస్టు కాళ్ళు వచ్చినట్టు వచ్చి ఒక్కొక్కరు నువ్వేంటి, నువ్వే మతం, నువ్వేది పేరు కాదు కాల్ చేసేంత నీచ నికృష్ట అధమాత్మ ఆ ఉగ్రవాద ముఠా ఏదైతే అంత నీచమైన ముఠా అని చేస్తుంటే రిలేషన్, నేను ఎందుకన్నా అంత నీచమైన చేస్తుంటే ఇవాళ మనం ఊరుకున్నామా? అది ఆ పాకిస్తాన్ మీద ఆ ఉగ్రవాదులతో పాటు ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి జయించుకునే విధంగా మనం దాడులు మొదలుపెట్టాం. ఇనీషియల్గా సెట్ బ్యాక్ జరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సార్ చెప్పారు, విమానాలు దెబ్బతగిలేని. తర్వాత మనం వెళ్ళి కొట్టే సమయానికి ట్రంప్ గారి నుంచి ప్రకటన వచ్చింది. రిపీటింగ్ అగైన్, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశంలో ఉన్న మన రక్షణ మంత్రి, ఈ దేశ మిగతా మంత్రులు మనకి చెల్లి చెప్పలేదు, ట్రంప్ గారు తెలియజెప్పారు, ఆపేశారు యుద్ధాన్ని, ఇండియా నాయకమన్నా జాగ్రత్త అని ఆలేదు. ఆపరేషన్ సింధూర్ని అదేంటి ఆపేశారంటే తర్వాత వచ్చింది చేస్తాం, మనం ఆపేసాం. కానీ ట్రంప్ కాదు, అసలు చెప్పడానికే 2 రోజులు పట్టింది. ఆపేశాం కానీ అది కాదు, మనం నిర్ణయం తీసుకుంటాం. ఇది నేను మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు వెంటనే పాకిస్తాన్ ఏం చేసింది, సౌదీ అరేబియాతో సైన్య సహకార ఒప్పందం చేసుకుని 70,000 కోట్లు అంతా లాగించుకుని పాకిస్తాన్ మీద దాడి చేస్తే సౌదీ మొత్తం సహాయం చేస్తాం, మిగతా దేశాలు ఇస్లామిక్. ఇది దేశ చరిత్రలో చాలా దుర్మార్గంగా మనం ఫెయిల్యూర్ అయిన సంఘటనగా చెప్పుకోవాలి. సౌదీ అరేబియా వెళ్ళి పాకిస్తాన్తో కలిసి సైన్య సహకారం, మనకి రష్యాకు ఒకప్పుడు ఉండేది, మన మీద దాడి చేస్తే కొన్న తర్వాత డెఫినెట్ ఇష్యూ. ఇవాళ ఈ నేపథ్యం సాగుతుంటే ఇవాళ అమెరికా
ఇవాళ ఒప్పందాన్ని మొన్న రాత్రి ఆయన కన్వీనియంట్ టైం మోడీ ట్రంప్ గారు రాత్రి మంచి పడుకుని తెల్లారు లేచి ఉంటారు. లేచి టాపిక్ టైం మన అర్ధరాత్రి కన్నా ముందు టైంలో మోడీ గారు ఫోన్ చేసి మాట్లాడారంట. ఇంకో వేరే టైం లేదండి వాళ్ళకి. అంటే వాళ్ళ డిక్టేషన్ కాదు ఇది. రాహుల్ గాంధీ గారు సరిగ్గా కొన్ని నెలల క్రితం చెప్పారు, లిజన్ వాట్ ఎవర్ మోడీ. ఆ విధంగా మోడీ కాదు ట్రంప్ ఏం చెప్తే అది జరుగుతుంది బహిరంగంగా పార్లమెంటును బయట ప్రకటించాడు ఆయన. నేను చెప్తాను రాసి పెట్టుకోండి అన్నాడు. అదేవిధంగా ఇవాళ మనం చూస్తే రాత్రి నేను చూస్తే అమెరికా నుంచి ప్రకటన వచ్చింది. ట్రంప్ గారు దాంట్లో ట్వీట్ చేశారు. నేను మోడీతో మాట్లాడాను, ఒప్పందం ఫైనలైజ్ అయిపోయింది, 18% తగ్గించాను 25 నుంచి, ప్లస్ 500 బిలియన్ గూడ్స్ ఇండియా వాడు అంటే మా అమెరికాకి విదేశీ మార్గం ఇవ్వాలంటే ఆ సరుకులు కొనాలి, ఏదైనా చేయాలి. ప్లస్ రష్యా నుంచి ఆయిల్స్ తగ్గించుకుంటారు. కొందరంటే పీడ్ ఆఫ్ ఇవాళ కాకపోయినా సంవత్సరం. రష్యా ఎటువంటి సమాచారం మాకు రాలేదని చెప్తుంది. మనం అప్పుడే చెప్పం కదండి. ప్రజలు మళ్ళీ మొత్తం బత్తాల ఫ్యాక్టరీని వదిలిపెట్టేసి అంత అయిన తర్వాత మనం అప్పుడు నెమ్మదిని తగ్గించుకుంటాం కదా. ఇంతకుముందు చేసింది ఏంటి? రష్యా ఆయిల్ వల్ల ఎవరికి లాభం అది కూడా చెప్తాను. రష్యా ఆయిల్ వల్ల నెట్ల కూడా వస్తుంది. 1,30,000 కోట్ల గుజరాతీ వ్యాపారులు లాభం జరిగిందంట. నేను అడుగుతున్నాను, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఫుట్బాల్ ఆడుకున్నారు, దిగ్మాన్ సినిమాలు తీశారు ఆయన మీద. ఆయన ప్రధానమంత్రిగా ఉండే 2013లో 14 లెక్కేసుకుంటే ఆ రోజు ఆయిల్ $110 నుంచి $130 వెళ్ళింది ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్. దయచేసి గమనించండి, $110 నుంచి $140 వెళ్ళింది. $110 వేసుకోండి. అప్పుడు డీజిల్ ₹59 ఉండేది. అప్పుడు ఏం చేశారు, ₹1 పెంచుతామంటే అప్పుడు మొత్తం స్మృతి ఇరానీ గారు సహా రోడ్ల మీదకి వచ్చారు, ఎడ్ల బండి తీసుకున్నారు, గొడవ చేశారు. క్యా కారణ హై మోడీ గారు ఫుట్బాల్ ఆడుకున్నారు, ప్రధానమంత్రి సమాధానం చెప్పాలన్నారు. అలా డాలర్ విలువ మీద కూడా క్యా కారణ హై అన్నారు. అది కూడా మాట్లాడదామండి ఇవాళ. డెఫినెట్గా నేను అది చూస్తూ ఉంటే అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిణామాలు చూస్తూ ఉంటే ఇవాళ ఏది ట్రంప్ గారు ప్రకటించారు ఈ విధంగా జరుగుతుందని. ఆ తర్వాత 40 నిమిషాలకి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మన ప్రీతమ మోదీజీ గారు తన ఎక్స్లో ఒప్పందం అయింది, వివరాలేం పెట్టలేదు, చాలా తెలివిగా వ్యవహరించారు. అంటే టెలిప్రాంప్టర్ రాలేదేమో, వ్యవహరించి ఇంకోటి రాశారు. దాంట్లో 145 కోట్ల మంది ప్రజల తరపున నేను గవర్నీయులు ట్రంప్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని. దేనికో మాట్లాడతాం. ఎంత బాధగా అంటే ఇక్కడ ఫోటోలు పెట్టారు వాళ్ళ భక్తులు. మోడీ గారు మన దేశ ప్రతిష్టను ఎప్పుడు కూడా ఒక స్వతంత్ర దేశంగా లేనప్పుడు కూడా మా నాయకుడు వెళ్ళి ఆ రాజకీయాల్లో ఎలక్షన్ ఏజెంట్ కదా పనిచేయలేదు. ఔరేక్ బార్ ట్రంప్ అని చెప్పి ట్రంప్ గారికి ఎన్నికల్లో ఒక ఎలక్షన్ ఏజెంట్ కింద పనిచేశారని ఆరోపణలు మీరు చూశారు. ఆయన మాట్లాడారా లేదా చూశారు. ఆయన ఎలక్షన్ ఇండియాకు పిలిపించి లక్షల మందితో కోవిడ్ వచ్చే ముందు పక్కన చెప్తున్నారు. రాహుల్ గాంధీ అందరూ చెప్తున్న సమయంలో నేను మాట్లాడే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా సమయం చూసుకోండి. ఎప్పుడు పెట్టారు? జనవరి 12 వీక్ అవుతున్న తర్వాత ఫిబ్రవరిలో తీసుకొచ్చారు. లక్షల మందిని పెట్టి ఔరేక్ బార్ ట్రంప్ అన్నారు. ఆయన ఓడిపోయాడు. ఆ బిడెన్ గారు, ఆ కమలా హారిస్ గారు ఒక లుక్ వేసారు. మన దగ్గర H1B ఆగిపోయింది. మన దేశ ప్రతిష్ట ఆయన ఆదాని కోసం తాకట్టు పెడితే వేరే సంగతి. దేశ ప్రతిష్టని అక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను చెప్తున్నాను. అక్కడ NRS కూడా వేరే అభిమానులు ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఇది. 100% చెప్తున్నానండి. ఏ దేశ ప్రధానమంత్రి, ఏ దేశ డకోటా దేశ ప్రధానమంత్రి కూడా అలా చేయలేదు. మన ఇండియన్స్ కాళ్ళకు సంఖ్యలు వేసి మహిళలు ఇచ్చారండి ఇంటర్వ్యూస్. కాళ్ళకు సంఖ్యలు వేసి ఆ దిక్కుమాల ఏది ఏమంటారు దాన్ని ఫ్లైట్ విమానాల్లో సరుకు సామాన్లు వేసి విమానాల్లో పంపించి టాయిలెట్ కూడా వెళ్ళలేదు. ఏదది ప్యాడ్లు పెట్టుకోమన్నారు, శానిటరీ ప్యాడ్లు పెట్టుకోమన్నారు. ఎంత బాధపడతాం, ఎనమాల్సి ఎలా శానిటరీ ప్యాడ్ పెట్టుకుంటాం అని చెప్పి బాధపడతా ఉంటే మనం వాళ్ళని దింపుకున్నాం. హోండూరస్ అనే దేశం, ఇంత దేశం ఉంటుంది మా పశ్చిమ గోదావరి జిల్లా పైన దేశం ఉంటుంది, లేదా ఆంధ్రప్రదేశ్. ఇలాంటి దేశం వాళ్ళు వెనక్కి పంపిస్తే గెట్ లాస్ట్, నేను దింపుకోను, నువ్వు పంపుకో, నా దేశ విమానాలు పంపించి తెప్పించుకుంటారు. నా పౌరులు తప్పుగా వెళ్ళారు. వాళ్ళు చేసిన తప్పుగా అక్రమ ప్రవేశించారు. నేను తెప్పించుకుంటాను గౌరవం. ఎప్పుడు కూడా అదానీ గారి గురించి ఇంకోళ్ళ గురించి దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి అక్కడ అదానీ గారు ఏమైనా ఉన్నారు, ఎవరు చేయలేదు. ఇవాళ నేను చెప్తున్నాను, మనం ఇవాళ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈనాడు పత్రికలు సహా జాతీయ పత్రికలు చదవండి. మనం నేను ఏమనుకున్నానంటే, నేను దాని గురించి మొత్తం చూసుకుంటే ఈ అన్ని వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎక్కడ కూడా ఇప్పుడు కాదు, వారు పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటుంది. 0% ఇంపార్టెంట్ ఇండియా, ఎక్స్పోర్ట్ 18%. ఏంటి ఇది? మిగతా దేశాలంటే పాకిస్తాన్కి ఎప్పుడో చిన్నప్పటి నుంచే 19% ఉంది. ఇలాంటి తలవంపుడు కార్యక్రమాలు రోగ్ నేషన్ పాకిస్తాన్ తల తాకట్టు పెట్టిందా అంటే చూడండి, వెరిఫై చేయండి. వాళ్ళు అమెరికా నుంచి వచ్చిన గుడ్స్ మీద వేస్తున్నారు ట్యాక్స్. సౌదీ అరేబియాకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఇచ్చింది అమెరికా. 0 to 10%, 15%, 18% ఉన్నా సరే
వాళ్ళ మిగతా స్టాక్స్ ఇట్ని అటు సప్లై చేయడం వల్ల 0% అవుతుంది. ఈ MFN డీల్ వల్ల ఏంటి లాభం ఏం జరుగుతుంది మనకి? మనకి ఎక్స్పోర్ట్స్ విషయంలో 25% 50 అని బెదిరించారు కాబట్టి 15% ఉంది, 18%, 25% 18% రావడం వల్ల కొంచెం ఎక్స్పోర్ట్స్ కొంత లాభం జరుగుతుంది. దిర్ నో సెకండ్ థాట్ అండి. కానీ మన ఇంపోర్ట్స్ ఏం చేయాలి? మన వ్యవసాయ వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది. అమెరికా రిచ్ కంట్రీ కాబట్టి సబ్సిడీ ఇచ్చి అద్భుతమైన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇక్కడ పెట్టి డైరీ ప్రొడక్ట్స్ పెడితే నా దేశంలో డైరీ పరిశ్రమ ఏమైపోవాలి? మా సోదరులందరూ ఎంతమంది కోట్ల మంది పాల దాట్ల మీద ఆధారపడి ఉన్నారు. ఏమైపోవాలండి? చికెన్ లెగ్స్ అని ఇంతకుముందు పెట్టించారు. అమెరికాలో చికెన్ లెగ్స్ తినరు, ఎందుకంటే హైజీనిక్ కాదు, అది ఉంటుందని చెప్పి దాని మీద ఫుల్ ట్యాక్స్ పెడతామని ఆపారు కదా. అది చేసిన సందర్భంలో, ఎందుకంటే ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ చాలా తీవ్రంగా స్పందించింది. తావరంగా. కానీ రైతులకు సంఘాలను చంపేశారు కదండి. ఇప్పుడు ఒక పౌల్ట్రీ పరిశ్రమ ఒక డ్రగ్స్ మాఫియా అని నేను కానీ లిక్కర్ మాఫియా ఉన్నట్టు ఒక ఫార్మాస్యూటికల్ ఒక సంస్థలో వీళ్ళకు ఒక సంఘాలు అన్నీ ఉంటాయి. రైతులకి ఏం సంఘం? తను పండించిన దాన్ని కొన్నిటికి ధర నిర్మించుకున్న హక్కు కూడా ఈ 2026 సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో కూడా లేని పరిస్థితి అండి ఇవాళ. కానీ ఫేస్ వైజ్ జరుగుతుంది నాకు వచ్చిన సమాచారం. ఏది ఈ వీటి మీద ఇంకోటి చెప్తున్నాను, నమ్మలేని సత్యం. 41 లక్షల కోట్ల రూపాయలండి. ప్లీజ్ ట్రాన్స్లేట్ 500 బిలియన్స్. ఈ దేశం అమెరికాలో పెట్టుబడి పెడతానని, అంటే ఆ వర్డింగ్ ఇంగ్లీష్ లేదంటే అమెరికా నుంచి విదేశీ మార్గంలో ఉన్న సరుకులు కొనుగోలు చేస్తానని ఒప్పుకుందంటే, మీకు రిపీట్ చేస్తాను ఇందాక చెప్పింది, మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతులు జరిగేది కేవలం 4 లక్షల కోట్లు. మీరు లెక్క అండి, అప్రాక్సిమేట్ 3.5 to 4.1 crores, 4.1 lakh crores. ఈ 41 లక్షల కోట్లకి ఫుల్ఫిల్ చేయడానికి అంటే ఇదే సంవత్సరం అవుతుంది లేదు, కొన్ని సంవత్సరాలు చేయాలి. అంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని పెట్టలేదు. రేపు పొద్దున్న అది సిటీజీఆర్ అది వచ్చితే మనకి వివరాలు వస్తుంది. కానీ తాకట్టు పెట్టినట్టు కదా. ఎందుకనేది వాళ్ళు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అదానీ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం మోడీ అదానీ ఫైనాన్షియల్ సిస్టమ్ వాళ్ళ ఈ దేశాన్ని అన్డిస్ప్యూటెడ్ పొలిటికల్ కమాండర్ ఇన్ చీఫ్గా ఎవరు ఉన్నారంటే అదానీ గారిని పేరు వస్తూ ఉంది, ఆరోపణ వస్తూ ఉంది. ఎందుకంటానంటే అదానీ గారి మీద ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎవరి మీద కేసు బుక్ అయి ఉంది. మొన్న ఇండియా సెబీకి 4 సార్లు నోటీస్ పంపిస్తే రిప్లై చేయలేదు. ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. విచిత్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇంకేముంది? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అది ఆ రోజు ప్రతిపక్షాలు 3 లక్షల కోట్లు ఇలాంటి వాళ్ళ నష్టం అవుతుందని కోర్టులో కూడా ఎగసిలేశారు. ఇప్పుడు అందరూ కూడా ఆధారప్రదేశ్ అయిపోయింది. అంతుంటే బాధగా ఉందండి వాళ్ళ. ఈ దేశానికి అంతర్జాతీయంగా లింక్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ విచ్ ఈస్ బేసికలీ కనపడతా ఉంది. అందువలన ఈ దేశానికి మాత్రం నేను ఇందాక ముందు చెప్పాను, ఆపరేషన్ సింధూర్ అనేది ఆ దిక్కుమాలిన ట్రంప్ పెట్టడం ఏంటి, ఆయన ట్రంప్ పూజలకు చేయటం ఏంటి, విగ్రహాలు కట్టారండి. మీరు వీడియోలు షేర్ చేయండి, పూజలు చేశారండి వీళ్ళ భక్తులు. ఇవాళ ఒక దిక్కుమాలిన దేశమైన ఒక చైనాకి ఇండియా మోస్ట్ ఫేవరెట్ నేషన్ ఇవ్వటం ఏంటి? ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ అని తెలుగు మనకి ఏదో నోరు తిరగని పదం ఏదో ఎత్తుకొచ్చి పెట్టారు. సరే ఏదన్నా సరే నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు వెరిఫై చేసుకోండి. ఇది ఏది కాబట్టి గూగుల్ అన్నా వికీ తెలియ రెడీగా ఉన్నాయి అందరు కదా. అందరికీ కొత్తగా బాబాయ్ చాట్ జీపీటీ కూడా వచ్చాడు కదా. ఇవాళ ఈ 2025 సంవత్సరం అప్రాక్సిమేట్ ఒక సంవత్సరం లెక్కేసుకుంటే చైనా నుంచి మన ఇండియాకి ఇంపోర్ట్స్ 9.5 లక్షల కోట్లు, అంటే వేరీ అవుతుంది 11. మన ఇండియా నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ 1,15,000. 8 లక్షల కోట్ల రూపాయలనే విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని చైనాకి ప్రతి సంవత్సరం అప్పచెప్తున్నాం. మనం ఇవాళ ఎక్సెప్ట్ బేసిక్ అంటే మెడికల్ రంగంలో కొన్ని డ్రగ్స్ ఉంటాయి, దాన్ని మనం తప్పించుకోలేము. కొన్ని ఎలక్ట్రానిక్ రంగంలో చిప్స్ కొన్ని తప్పించుకోలేకపోవచ్చు. కానీ మిగతాది మోస్ట్ ఫేవరెట్ నేషన్ కింద ఆ తరహా స్టేజ్లో ఇచ్చి ఇవ్వటం వల్ల ఇవాళ 15% మనం అమెరికా వాడనంత తప్పులేదు లేండి. ఒక సామ్రాజ్యం వెనిజులా, ఇప్పుడు వెనిజులా లాగాలంటే మనం వెనిజులాని చేతిలో పెట్టుకున్నారు కదా. అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి ఇచ్చేసారు అఫీషియల్గా. మా దగ్గర నుంచి వెనిజులా ఎంత దుర్మార్గం, నెత్తుడు కూడా మనకు అప్పచెప్తారా? నేను చెప్తున్నానండి. అది పైగా షాలు హెవీ ఆయిల్, అది రష్యాలో లైట్ ఆయిల్. రష్యాలో వచ్చినా సరే అంబానీ గారికి నయరా కంపెనీ వీళ్ళ లాభం ఉంది. లేదా మనకి పెట్రోల్ డీజిల్ ఎంత ఉండాలి? 50 రూపాయలు ఉండాలి. రష్యా పెట్రోల్ నెట్టుకుందండి, రోజు నెట్టు పెట్టినట్టు ఆ కంపెనీలు ఉన్నా సరే ఇక్కడ లోకల్ పార్ట్నర్ ఎవరో అదొక మాయా ప్రపంచం. అలాగే రిలయన్స్ అత్యధికంగా వాళ్ళంటే రష్యా నుంచి దిగుమతి చేసుకుని యూరోప్కి ఎగుమతి చేస్తున్నారు. అదే కదా ట్రంప్ బాధ. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, $110 ఇవాళ మన ఒక భార్యలో డీజిల్ 59 రూపాయలు ఉంది.
ఇవాళ బాగా 70కి వచ్చేసింది, 50 కూడా వచ్చిన సందర్భంలో 70 నడుస్తుంది. ఇవాళ డీజిల్ ప్రతి ఒక్కళ్ళకి ఈ కేంద్ర ప్రభుత్వం అంత పెట్టకుండా ఉంటుంటే పాత బాండ్లు కూడా మొత్తం తీర్చేయలేదు. అదొక బోగస్ సమాచారం. ఇన్ని 10 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వస్తున్నప్పుడు నేను చెప్తున్నాను, మనకి డీజిల్ ఎంత ఉండాలి? 30 రూపాయలకి ఇవ్వాలి డీజిల్, పెట్రోల్ 40 రూపాయలకి ఇవ్వాలి. పోనీ మన దగ్గర 2 రోడ్లు అన్నీ వస్తున్నట్టు ఉంటుంది. ఎంతకు అమ్ముతున్నాం? 95 రూపాయలు. తక్కువ స్టేట్లో మన దగ్గర ట్యాక్స్ ఎక్కువ ఉండొచ్చండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. కానీ 95-100 రూపాయలు అమ్ముతున్నాం. పరిస్థితి ఈ లక్షల కోట్లు 10 సంగతిలో 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ దిగుమతి చేసుకోమనండి. ఇవాళ ఇండియా దిగుమతి చేసుకుని పక్కనున్న శ్రీలంకకి భూటానికి అమ్ముతుంటే ఆళ్ళు 50-60 రూపాయలు 70 రూపాయలకి అమ్ముతారు లీటర్. మనం 100 రూపాయలకి అమ్ముతున్నాం. మన దగ్గర నుంచి కొనుక్కున్నాడు 60 రూపాయలకి అమ్ముతున్నాడు. ఏమవుతుందండి? అప్పులు కూడా తెచ్చుకుని పాత పరిస్థితి జనగా జరిగింది. మొత్తం తీసేసారు, ఇరాన్ బాకీ తీసి అన్ని బాగా సమాచారం. నేను చెప్పింది ఈ దేశ యువత ఆడ కోసం భవిష్యత్తు కోసం మనం మాట్లాడుకోవాలి తప్ప కేవలం ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ ఎంఐఎం పార్టీని బీజేపీ పార్టీని డెఫినెట్గా మతత్వ పార్టీలేండి. వాట్ ఎట్ మేబీ దాని గురించి ఎమోషన్గా చేసుకుని మాట్లాడుతుంది. భావితరాలు అభివృద్ధి చెందాలని మాట్లాడుకోవాలి. ఈ దేశంలో ఎంతమంది ఎన్నుకొచ్చే 1% మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ దేశం డిస్పారిటీ పెరిగింది. దీనివల్ల అది అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఎవరు కావచ్చు, 1% ఈ సూపర్ క్రీమ్ రిచ్ సోకాల్ అదానీ గారి కంపెనీ చేతిలో ఈ దేశ సంపద 40% చేరుకుంది. ఇంతకుముందు 29 ఉండేది. మళ్ళీ రిపీట్ చేస్తాను, 2013 దశకంలో 29% ఉండేది. వాళ్ళకి పెరిగిపోయి అంటే సంపద పెరిగింది. ఎవరు పెరిగింది? 50 లక్షల కోట్లు 70 లక్షల కోట్లు గుజరాతీ మార్వాడి అని నేను అన్న కానీ గుమా వ్యాపారులు గుట్టుగా మాజీ వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏమవుతుంది? దేశం వికసిస్తుందంటే ఇండియా షైనింగ్ వెలుగుతుందని అప్పుడే దాని ట్రిలియన్ 5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. ఈ దేశ ప్రపంచంలోనే 3వ స్థానం 4వ స్థానానికి చేరింది అన్నారు. ఏమండి, 145 కోట్లు ఉన్నప్పుడు వాళ్ళ కన్సంప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు చేరుతుంది. తలసరి ఆదాయం ఏ స్థానం ఉన్నాం అంటే మనిషికి అంబానీ గారి అదానీ గారికి సంపద వాళ్ళకి 100-150 లక్షల కోట్లు ఆస్తుంటే డివైడ్ బై వేసేసి లేదా జీడిపి గ్రోత్లో వాళ్ళ సంపద మనం వేసేసుకుంటామా? అత్యధిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణని నేను మెచ్చుకుంటున్నాను. హోమ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్లో గుజరాత్ కంటే కూడా అత్యధిక స్థానాల్లో మన రాష్ట్రాలు ముందున్నాయి. డబ్బుల్లో అని కాదండి, ప్రజల యొక్క దాంట్లో వాళ్ళు ఎలా ఎంత. కానీ గుజరాత్ మీకు ఎక్కువ కనపడుతుంది, ఎందుకంటే డబ్బులన్నీ ఆడ ఉంటాయి, సంపద డిస్పారిటీ ఎక్కువ ఉంది. ఇది అమెరికన్ కాన్సెప్ట్ టైప్ అండి. మనం ఆ విధంగా వెళ్ళకూడదు. కమ్యూనిస్ట్ కాన్సెప్ట్ కూడా ఫెయిల్ అయింది. నేను విధానపరంగా మాట్లాడుతున్నాను. కానీ ఓ సోషలిస్ట్ కాన్సెప్ట్ ఆ రోజు ఏదైతే నెహ్రూ గారు మిక్స్డ్ ఎకానమీ కింద తీసుకొచ్చారో ఆ విధంగా వెళ్తే సామాన్య ప్రజలకి లాభం జరుగుతుంది తప్పితే ఈ రోజుల్లో కూడా కూర్చుని మోడీ అదానీ గారు వీళ్ళందరూ బ్యాచ్ నమ్మి ఆ నెహ్రూ గారిని తిట్టుకుంటాం, వాళ్ళ పాలసీని తిట్టుకుంటాం. దేశాన్ని సరే ఆయన దాంట్లో లోపాలు ఏమి, ఎందుకంటే దేశం నిర్మించుకున్నారు. కానీ అంతిమంగా నేను ముగించే ముందు ఒకటి చెప్తాను. ఇందిరాగాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ సభలో, కమ్ వాట్ ఎవర్, నా ఇండియా ప్రతిష్టను నేను తాకట్టు పెట్టను. నేను కానీ నా పక్కనున్న దేశాల విషయంలో నా ఇండియా సర్వస్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు మాకుందని చెప్పి దమ్ముండు కొట్టి ఆ నెక్సరం బక్స్లో ఆ సన్నాసులందరూ దేశంలో ఆఖరికి ఫ్రాన్స్ వాళ్ళు, ఆ సౌదీ అరేబియా వాళ్ళు, దేశం ప్రపంచం అంతా ఏకమైనా వెళ్ళి ఆ పాకిస్తాన్ మీద విజయం సాధించే ఆ బంగ్లాదేశ్ని స్వతంత్రం చేసి వాళ్ళ దమ్ముండి ఆ తర్వాత సిక్కిం అనే రక్షిత దేశాన్ని కూడా ఇండియాలో న్యాయబద్ధంగా కలుపుకున్న గొప్ప చరిత్ర. అలాంటి ఆవిడని కూడా దుర్మార్గం విమర్శించడం మంచిది కాదని అర్థం. ఓకే.